ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు బయటి దేశం టూర్ పోయిండట. రేవంతం బయటి దేశం పోతే కాంగ్రెస్ పార్టీ కథ ఒడిచిపోతుందని మొన్నటిదాకా కార్ పార్టీ లీడర్లు అంటుంటే సారు టూర్ క్యాన్సిల్ అవుతుందని అన్నారు. అయినా కానీ బయటి దేశం పోయిండు అంటే మరి అక్కడ వాళ్ళు మంచిగానే మర్యాదలు చేసిరా, మంచిగానే సార్ నడుచుకోరా, అన్ని ముచ్చట్లు నడుచుకుందాం పరి. అగో ముఖ్యమంత్రి సార్ ఇట్లా డోర్లకెళ్ళి బయటకు వెళ్ళిండో లేడో న్యూయార్క్ నగరంలో కూడా జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న అనుకుంటా నినాదాలు ఎత్తుకుర్రు. జై రేవంత్ అన్న జై రేవంత్ అన్న అని జేజేలు వలికేసరికి సారు ముఖము ఎక్కదీపం వల్ల ఎలిగిపోతున్నట్టున్నది కదా. భారతదేశం నుంచి బయటి దేశంకు పోయిన తెలంగాణ సీఎంను ఎదుర్కొనేందుకు తెలంగాణ తెలుగు బిడ్డలు రేవంత్ గారి అభిమానులు గాలిమోటలు దిగే కాడికి మస్తు మందే వచ్చిర్రు. సీఎం సార్ను కార్ల ఎక్కిచ్చి తోలిచ్చిర్రు. తెలంగాణ ఆలత మారిపోవాలంటే బయటి దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రానికి ఎక్కువ పైకం వచ్చేటట్టు చేస్తానని చెప్పి ఇట్లా బయటి దేశం న్యూయార్క్ పోయిండట. అప్పట్లోనే సీఎం సార్ ఇంగ్లీషు మాట్లాడిండు. ఆయన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. అప్పుడు ఎన్ని కంపెనీలు ఎన్ని పెట్టుబడులు తెచ్చిండో అందరికీ ఎరికే. మళ్ళా ఇప్పుడు ఎన్నిగానం తెస్తాడో చూడాలి. ఏం గిట్లా తీసుకురాకుంటే ఆయన గాలి మోటార్ ఖర్చు కూడా దండగానే అయ్యేటట్టు ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.